కేంద్ర బడ్జెట్ అనగానే అందరి దృష్టి దేశ ఆర్థిక లెక్కలపైనే ఉంటుంది. కానీ భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విషయంలో మాత్రం ఆ ఆసక్తి కేవలం అంకెలకే పరిమితం కాలేదు. ఆమె బడ్జెట్ ప్రసంగం కోసం ధరించిన చీర కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 2026 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించిన చీర ప్రాముఖ్యతతో పాటు గత 9 బడ్జెట్ల ప్రయాణంలో ఆమె ధరించిన చీరల శైలి ఎలా ఉందో చూద్దాం. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈసారి కూడా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సంప్రదాయ చేనేత చీరనే ఎంచుకున్నారు. ఈ ఏడాది ఆమె ఉదా రంగు కాంచీవరం పట్టు చీరను ధరించారు. దీనికి లేత బంగారు వర్ణం చెక్స్ ఉండగా బార్డర్ కాఫీ బ్రౌన్ రంగులో ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళురాలైన నిర్మలమ్మ కంచి పట్టు చీరను ధరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక గత 9 బడ్జెట్లను గమనిస్తే నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల చేనేత కళలను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్నారు. 2019లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కు చెందిన గులాబీ రంగు మంగళగిరి చీరను ఎంచుకున్నారు. 2020లో ఆస్పిరేషన్ ఇండియా ఇతివృత్తంతో నేసిన నీలం అంచుగల పసుపు పచ్చ చీరను ధరించారు. 2021లో తెలుగు రాష్ట్రాలపై అభిమానాన్ని చాటుతూ రెడ్ బ్రౌన్ రంగు భూదాన్ పోచంపల్లి చీరను ధరించారు. 2022లో మెరూన్ కలర్ ఒడిషా హ్యాండ్లూమ్ చీరను ధరించి నిరాడంబరతను చాటారు. 2023లో ఎరుపు రంగులో టెంపుల్ బార్డర్తో ఉన్న ప్రకాశవంతమైన చీరలో కనిపించారు. 2024లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దీనికి ప్రతీకగా రామ బ్లూ కలర్ కాంతా ఎంబ్రాయిడరీ చీరను ధరించారు. అలాగే 2024 మధ్యంతర బడ్జెట్కి తెలుపు రంగు గోల్డ్ మోటివ్స్తో ఉన్న మెజెంటా బోర్డర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీని ఎంచుకున్నారు. 2025లో గోల్డెన్ బార్డర్ ఉన్న క్రీమ్ కలర్ చీరను ధరించారు. దీనిపై బీహార్ ప్రసిద్ధ మధుబని చిత్రకళ కనిపిస్తుంది. ఇక 2026లో కాంచీవరం చీరను ధరించారు. నిర్మలా సీతారామన్ కేవలం బడ్జెట్ లెక్కలనే కాకుండా భారతదేశపు గొప్ప చేనేత వారసత్వాన్ని తన వస్త్రధారణ ద్వారా ప్రతిబింబిస్తున్నారు. ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ దేశంలోని చేనేత కార్మికులకు తన వంతు గుర్తింపును అందిస్తున్నారు.